హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ అద్దె భార్య. ఈ పార్ట్ చూసే ముందుకు ప్రీవియస్ పార్ట్స్ ఎవరన్నా మిస్ చేసిన వాళ్ళు ఉంటే ముందు అవి చూడండి. ప్లేలిస్ట్లో ప్రతి పార్ట్ ఉంటుంది. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ నాకు అందించండి. ఇంకా లేట్ చేయకుండా ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. ఆనంద్ దొంగచాటుగా తన గదికి రావడం చూసి కంగారు పడిపోతూ ఉంది సహస్ర. ఆమె కంగారు చూసి, అబ్బా, ఏమీ తెలియనట్లు ఏం అడుగుతున్నావే? అయినా ప్రేమించిన అమ్మాయి కోసం ప్రియుడు ఎలా వస్తాడో, ఎందుకు వస్తాడో నీకు తెలియదా ఏంటి? చిన్నగా ఆమె బొగ్గల్లో పొడుస్తూ సిగ్గుపడుతూ అడిగాడు ఆనంద్. అబ్బా అంటూ అతను పొడిచిన బొగ్గపై చేతితో రుద్దుకుంటూ, ప్రేమించిన ప్రియురాలి కోసం ప్రియుడు ఎలా వస్తాడో, ఎందుకు వస్తాడో నాకు కూడా తెలుసు. కానీ నువ్వు నా గదిలోకి ఎందుకు వచ్చావో తెలియడం లేదు. నువ్వు ఇలా అర్ధరాత్రి నా గదిలోకి వచ్చావు అని తెలిస్తే పాపం నీ దేవిక ఎంత ఫీల్ అవుతుందో ఏంటో అంటూ అడిగింది శాస్త్ర. అదెందుకు ఫీల్ అవుతుంది? అయోమయంగా అడిగాడు ఆనంద్. అబ్బా, ఏమీ తెలియనట్లు అని సేమ్ అతనిలాగానే ఆమె కూడా అతని బొగ్గల్లో పొడిచి, ఎందుకంటే తమరి ప్రియురాలు ఆవిడే కనుక, మీరు ప్రామాణ్యంగా ప్రేమిస్తున్నది కూడా ఆవిడనే కాబట్టి మీరు ఇక్కడ నుంచి వెళ్ళి ఈ దూకేదేదో ఆ ఇంటి బాల్కనీ దూకండి. మీరు తన కోసం అంత సాహసం చేసి వచ్చారు అన్న ఆనందంలో ఆమె మీరు అడిగిన దానితో పాటు అడగనివి కూడా ఇచ్చి పంపిస్తుంది అంటూ చెప్పింది శాస్త్ర. ఆ మాట విని చిన్నగా సిగ్గుపడుతూ, అది నిజమే అనుకో, కానీ నువ్వుండగా తనని అడిగితే అంత బాగోదేమో అన్నాడు ఆనంద్. అడిగితేనే కదా బాగుంటుందో బాగోదో తెలిసేది అంది శాస్త్ర. అంటే అడగమంటావు, నీకేమీ ప్రాబ్లం లేదు అంటావు, అంతే కదా అన్నాడు ఆనంద్. ప్రత్యేకంగా అడగవలసిన అవసరం ఏమీ లేదు, ఆల్రెడీ వింటుంది అంది శాస్త్ర. ఆ మాటతో కంగారుపడి ఎక్కడా అంటూ అటు ఇటు తిరిగి చూసిన అతనికి, వెతక్కు, అక్కడెక్కడా లేదు, ఎక్కడుంది అంటూ తన ఫోన్ చూపించింది సహస్ర. ఆ స్క్రీన్ పై దేవిక నెంబర్తో పాటు తాము మాట్లాడుకుంటున్న మాటలు వింటుందో కూడా తెలియచేయడానికి అన్నట్లు కాల్ డ్యూరేషన్ టైం కూడా చూపించడంతో చిన్నగా హార్ట్ అటాక్ వచ్చింది ఆనంద్కి. రాక్షసి, నా కొంప ముంచేసింది అని మనసులో అనుకుని, అది కాదు శాస్త్ర, దేవిక చాలా మంచిది. నీ పిచ్చితనంతో తనకెందుకు బీపీ తెప్పిస్తావు? ఏదో మీ నాన్నగారి మీద ఉన్న అభిమానంతో నీకు జాబ్ ఇచ్చాను. బుద్ధిగా ఆ జాబ్ చేసుకుంటూ బ్రతకాలి అంటే రేపు ఎర్లీ మార్నింగ్ వెళ్ళి దేవికకి సారీ చెప్పు. తన పర్మిషన్ ఉంటేనే నువ్వు నా ఆఫీస్లో ఉంటావు, లేదంటే ఆఫీస్ బయట ఉంటావు. దేవిక చాలా మంచిది కాబట్టి క్షమించేస్తుంది అన్నాడు ఆనంద్. ఆ మాట వినబడడంతో ఆ మాట వినబడడం ఆలస్యం. కాల్ కట్ చేసి ఫోన్ పక్కన పడేసి, అంటే దాని దయాభిక్ష మీద నువ్వు నాకు ఆఫీస్లో చోటిస్తావా? లేదు అంటే మెడపట్టుకుని బయటికి గంటేస్తావా? అందుకేరా మీ మగ సచ్చినోళ్ళని నమ్మకూడదు అనేది. నాకు నువ్వు వద్దు, నీ దిక్కుమను ఉద్యోగం వద్దు అంటూ తన రెండు చేతులు ఆనంద్ గుండెల మీద వేసి వెనక్కి ఒక తోపు తోసింది సహస్ర. దాంతో మళ్ళీ పైపు పట్టుకుని పాకే పని లేకుండా ఒకేసారి వచ్చి ఆ ఇంటి లాన్లో పడ్డాడు ఆనంద్. కింద పడిన అతన్ని పైనుంచి కోపంగా చూస్తూ, అతని దీన పరిస్థితికి ఏమాత్రం జాలి పడకుండా, మరొక్కసారి సహస్ర అంటూ నా దగ్గరికి వచ్చావు అంటే ఇలా బాల్కనీ నుండి కాదు, కొంచెం ఖర్చైనా పర్వాలేదు, ఒక మంచి ఫ్లైట్ బుక్ చేసి టూర్ అని చెప్పి తీసుకువెళ్ళి అందులోంచి తోసి చంపేస్తాను అంటూ వార్నింగ్ ఇచ్చి లోపలికి వెళ్ళిపోయింది సహస్ర. కష్టంగా పైకి లేచి నొప్పులుగా ఉన్న ఒంటిని చేత్తో ఒత్తుకుంటూ, అమ్మా, హబా అంటూ మూలుగుతూ, దీనమ్మ కడుపు మాడ, అంత ఎత్తు నుంచి తోసి కనీసం ఉన్నాడో పోయాడో కూడా చూడకుండా వార్నింగ్ ఇచ్చి మరీ లోపలికి పోయి తలుపు వేసుకుంది అంటే అసలు సిసలైన భార్య అయ్యే హక్కు దీనికి కూడా వచ్చేసిందనమాట. ఒరే ఆనందు, దానికి గతం గుర్తు వచ్చింది అన్న ఆనందంలో
ఏం చేస్తున్నావో మర్చిపోయి ప్రపోజ్ చేసి నీ తలకి నువ్వే కొరివి పెట్టుకున్నావు కదరా. నువ్వు ప్రేమిస్తున్నావు అని తెలిసేసరికి పాప రేంజ్ అమాంతం పెరిగిపోయి నిన్ను కాలి కింద వేసి తొక్కేయడానికి సిద్ధమైపోయింది. నువ్వు తొక్కించుకోవడానికి సిద్ధమవడం తప్ప ఎదురు తిరిగి మగవారి స్వేచ్ఛ స్వాతంత్రం కోసం పోరాటం చేసే అధికారం అంటూ ఉండదు అనుకుంటూ తనని తాను తిట్టుకుంటూ ఉన్నాడు ఆనంద్. అప్పుడే బ్యాలెన్స్ తిట్లు ఏమైనా ఉంటే ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా పడుకునో లేదా వాష్రూమ్లో ఎక్కడెక్కడ దెబ్బలు తగిలాయో చూసుకుంటూనో తిట్టుకోవచ్చు. కానీ ఆ దెబ్బలకి మందు రాస్తా ఇటుదా అన్న వాయిస్ వినిపించింది అతనికి. దానితో అటువైపు తిరిగి చూసిన అతనికి తాపీగా లాన్లో సోఫాలో కూర్చుని కాళ్ళు ఊపుకుంటూ కూర్చుని తన ముందు ఉన్న టేబుల్ పై మందు సెటప్ చేసి రెడీగా ఉన్న ధర్మేంద్ర కనిపించాడు. అది చూసి ఓహో, కూతురు గురించి బాగా తెలిసిన మామగారు అల్లుడిని ఐస్ చేయడానికి బీర్ బాటిల్తో రెడీ అయిపోయారా? బహుశా ఇది వారసత్వంగా వస్తున్న ఆనవాయితీ అనుకుంటా. చాలా బాగుంది అని మనసులో అనుకుంటూ బెణికిన తన కాలుతో కొంచెం కుంటుకుంటూ అక్కడికి వెళ్ళి, ఏవయ్యా పెద్ద మనిషి, మీ రాక్షసి కూతురు నన్ను చంపేయడానికి ప్లాన్ గీసింది అని తెలుసు కూడా ఎటువంటి జాలి లేకుండా, కనీసం సాటి మగాడు అన్న ఫీలింగ్ కూడా లేకుండా అంత కర్కశంగా ఎలా ఉన్నావయ్యా? ఒక్క మాట ముందు చెప్పి ఉంటే ఏదో బిజినెస్ టూర్ వేసుకుని ఇక్కడి నుంచి ఎస్కేప్ అయిపోయేవాడిని కదా అన్నాడు ఆనంద్. ఆహా, అప్పుడు నువ్వు ఉండవలసిన ప్లేస్లో నేను ఉండేవాడిని. నాకు రావడం ఎందుకు ఆ బంపర్ ఆఫర్? పైగా నీకు ఒళ్ళు పులిసిపోతే ఇలా మందు పోయడానికి మామగారిని అంటూ నేను ఒకడిని తగలబడ్డాను. కానీ నాకు ఏ నొప్పి అయినా వస్తే నేను పోసుకోవాలే మందు, అంతే తప్ప కనీసం గ్లాస్ తీసుకువచ్చే దిక్కు కూడా లేదు అని అసహనంగా అన్నాడు ధర్మేంద్ర. మీరు మరీ ఓవర్ చేయకండి అంకుల్. మీరు అడగాలే కానీ గ్లాస్ తీసుకురావడమే కాదు, గ్లాస్లో చక్కగా మందు సోడా కూడా కలిపి మీకు ఇచ్చే భార్య ఎప్పుడు మీ పక్కనే ఉంటారు కదా అన్నాడు ఆనంద్. ఆ మాటతో ధర్మేంద్ర మొహంలో ఫీలింగ్స్ మారిపోవడంతో మౌనంగా తల వంచుకుని కూర్చున్నాడు అతను. అది చూసి ఏదో అర్థమైన ఆనంద్ అతన్ని బాధ పెట్టడం ఇష్టం లేక టాపిక్ డైవర్ట్ చేస్తూ, గ్లాసులు ఖాళీగా ఉన్నాయి అంటూ చెప్పాడు. ఆ మాటతో పక్కన ఉన్న బాటిల్ తీసుకుని అందులో కొంచెం మందు నింపి పోసా అన్నాడు ధర్మేంద్ర. మరి సోడా అడిగాడు ఆనంద్. పక్కన ఉన్న సోడా తీసుకుని అందులో కొంచెం కలిపా అన్నాడు ధర్మేంద్ర. చల్లగా ఉంటుందంటారా? అనుమానంగా దాన్ని చూస్తూ అడిగాడు ఆనంద్. పక్కనున్న ఐస్ ట్యూబ్స్ తీసుకుని అందులో 2 ట్యూబ్స్ వేసా అన్నాడు ధర్మేంద్ర. మరి మంచింగ్ అడిగాడు ఆనంద్. అప్పటి వరకు కింద పెట్టి ఉన్న చిప్స్ ప్యాకెట్స్ తీసి అవి ఓపెన్ చేసి పక్కన ఉన్న ప్లేట్లో వేసి అవి కూడా సిద్ధం చేశా అన్నాడు ధర్మేంద్ర. అయితే ఇంకా లేట్ ఎందుకు, మొదలెట్టేద్దాం అంటూ ఆ పక్కనే ఉన్న సోఫాలోకి వచ్చి కూర్చుంటూ ఒక గ్లాస్ అతని చేతికి అందించి మరో గ్లాస్ తను తీసుకుంటూ ఒక సిప్ చేసి, యాక్చువల్లీ మీకు ఒక విషయం చెప్పాలని వచ్చాను అంకుల్ అంటూ చెప్పాడు ఆనంద్. ఆ మాటతో కొంచెం కంగారు పడుతూ, ఏంటి, కొంప తీసి టెన్షన్స్ ఏమీ తట్టుకోలేక శుభ్రంగా దాన్ని లేవదీసుకు వెళ్ళిపోయి పెళ్లి చేసుకుని వేరే చోట ఎక్కడైనా కాపురం పెట్టే ఆలోచనలో ఉన్నావా ఏంటి అంటూ టెన్షన్గా అడిగాడు ధర్మేంద్ర. చిన్నగా నవ్వుతూ, అలా తనతో ప్రశాంతంగా బ్రతకాలి అని ఉన్నా కూడా అక్కడ కూడా ప్రశాంతత ఉండదు అంకుల్. తన వెనక ఒక ప్రమాదం ఉంది అని తెలిసాక ఆ ప్రమాదానికి భయపడి ఇక్కడి నుంచి పారిపోవడం కన్నా దానిని అందం చేయడమే మంచిది. ప్రస్తుతం నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ కూడా అదే అన్నాడు ఆనంద్. ఆ మాటతో అలర్ట్ అయిన ధర్మేంద్ర, ఏమిటి ఆనంద్ అది? మీ నాన్నగారి గురించి ఏమైనా తెలిసిందా అంటూ క్యూరియాసిటీగా అడిగాడు. అతను అలా అడగడంతో సీరియస్గా అతని వైపు చూశాడు ఆనంద్. అతని చూపు అర్థం చేసుకుని తన మాటను కరెక్ట్ చేసుకుంటూ, అదే, మిస్టర్ వీరేంద్ర గురించి ఏమన్నా తెలిసిందా అంటూ అడిగాడు ధర్మేంద్ర. తెలిసింది అంకుల్. అందరూ అనుకుంటున్నట్లు అతను ముందు భార్యని అతను చంపలేదు. ఆమె ఇంకా బ్రతికే ఉంది. ఆమెని ఆమెతో పాటు వాళ్ళ నాన్నగారిని ఈ వీరేంద్ర ఎక్కడో దాచిపెట్టాడు.
అలా ఎందుకు చేశాడు అన్నది తెలియదు. కానీ ప్రతి వారం ఏదో బిజినెస్ టూర్ అని చెప్పి అతను వెళుతున్నది వాళ్ళ దగ్గరికే అని తెలిసింది. వాళ్ళు కనుక బయటకు వస్తే వీడి గురించి మరెన్నో విషయాలు బయటకు వస్తాయి. అవి సాక్ష్యాలుగా చూపిస్తే చాలు, వీడి జీవితాంతం జైల్లోనే ఉంటాడు అంటూ చెప్పాడు ఆనంద్. పక్క నుంచి వారి మాటలన్నీ వింటున్న సుధా ఆ మాట విని షాక్ అయింది. అంటే మావయ్య గారు, వదిన ఇంకా బ్రతికే ఉన్నారా? కానీ ఆ రోజు నేను చూస్తుండగానే కదా అన్నయ్య వాళ్ళిద్దరిని చంపేశాడు. అది కూడా తనకి కావలసిన అని అంటూ మైండ్లో ఏదో స్ట్రైక్ అవడంతో చంపడు. తనకి కావాల్సింది తనకి దక్కకుండా వాళ్ళిద్దరిని ఖచ్చితంగా రాక్షసుడు చంపడు. అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు వారిద్దరిని ప్రపంచం దృష్టిలో మాత్రమే చంపి తన దగ్గర జాగ్రత్తగా ఉంచుకున్నాడనమాట. అయితే ఇందులో అనురాధ పాత్ర ఎంతవరకు ఉంది? తనకి కూడా ఈ పాపంలో భాగస్వామి ఉందా అని ఆలోచిస్తూ ఉంది ఆమె. నువ్వు చెప్పింది బాగానే ఉంది ఆనంద్. యాక్చువల్లీ చాలా మంచి ఇన్ఫర్మేషన్ కూడా ఇది. వాళ్ళు చనిపోకుండా బ్రతికే ఉంటే ఎక్కడున్నారో మనం వెంటనే తెలుసుకోవాలి. ప్రస్తుతానికి కాకపోయినా తర్వాతైనా సరే వీరేంద్ర నుంచి వారికి ప్రాణహాని ఉంటుంది అంటూ చెప్పాడు ధర్మేంద్ర. సరే సార్, నేను ఖచ్చితంగా ప్రయత్నిస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఆగి అతని వైపు ఒక్కసారి చూస్తూ, సార్, మీకు చెప్పే అంతటి వాడిని కాదు, కానీ ఒక్క విషయం అయితే చెప్తాను, మనసు పెట్టి ఆలోచించండి అని అతను అనడంతో ఏం చెప్తాడా అన్నట్లు అతని వైపు చూస్తున్నాడు ధర్మేంద్ర. భారంగా శ్వాస తీసుకుని వదిలి, ఈ బంధాలు చాలా సున్నితమైనవి సార్. మనం మన అనుకున్న వాళ్ళకి కష్టం వస్తుంది అంటే అది రాకుండా ఆపడానికి ఎదుటి వాళ్ళకి కష్టాన్ని అయినా సరే కలిగించాలి అనుకుంటాం. నేనైనా మీరైనా చివరికి ఆంటీ అయినా అంతే. ఒక్కగానొక్క కూతురు ప్రాణంగా పెంచుకున్నారు. ఆ ప్రాణం ఒక్కసారి ప్రాణాపాయ పరిస్థితుల్లోకి వెళ్ళడం కళ్ళతో చూసిన ఆమె మరొక్కసారి తన కూతురికి అలాంటి పరిస్థితి రాకూడదు అనుకోవడంలో తప్పు ఉంది అని నేను అనుకోవడం లేదు. తన కూతుర్ని రక్షించడం కోసం ఆమె చేసినవి తప్పైనా సరే కన్న ప్రేమ ముందు న్యాయం ఓడిపోతుంది. తప్పు అని తెలిసినా కూడా అది చేయకుండా ఉండలేకపోయారు. బిడ్డని తల్లి ఎంత ప్రేమగా చూసుకుంటుందో భార్యని భర్త కూడా అంతే ప్రేమగా చూసుకోవాలి. అందరినీ వదులుకుని నాకు ఎవ్వరూ వద్దు, మీరుంటే సరిపోతుంది అంటూ మీతో వచ్చిన మీ భార్యకి మీరే అన్నీ అయ్యి ఆమె తప్పులను మనసులో దాచుకొని క్షమించి మంచిగా మార్చుకోవాలి తప్ప శిక్షించి దూరంగా పెడితే ఆ శిక్ష ఆమెకు మాత్రమే కాదు, మొత్తం మీ కుటుంబానికి పడుతుంది. ఈ రోజు కాకపోయినా రేపు అన్న రోజు శాస్త్రకి విషయం తెలుస్తుంది. తన తల్లిదండ్రులు తన వల్లే విడిపోతున్నారు అని తెలిస్తే తను సంతోషంగా ఉండదు. భర్త ఏ తప్పు చేసినా గుండెల్లో దాచుకుని క్షమించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండే భార్యని ఒక్కసారి క్షమిస్తే ఏమవుతుంది సార్? క్షమించండి ప్లీజ్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆనంద్. ఆ మాటతో ధర్మేంద్ర ఆలోచనలో పడగా సుధకి కళ్ళలో నీళ్లు తిరిగాయి. పైనుంచి అదంతా చూస్తున్న సహస్రకి అతనిపై ఉన్న ప్రేమ మరింత పెరిగింది. నెక్స్ట్ డే మార్నింగ్ మెల్లిగా కళ్ళు తెరుస్తూ ఉన్న దాత్రికి ఇంటి గోడ మీద మొహాలు మార్చుకుని మరీ దిగిన తమ పెళ్లి ఫోటో కనిపించడంతో ఎవరి పెళ్లిలో అయినా ఆనందాలు సంతోషాలు ఉంటే అది పెళ్లిలా అనిపిస్తుంది. కానీ ఇలా విచారాలు విషాదాలు ఉంటే మెడలో పూలమాలలు ఉన్న అవి శవాలకి వేసిన హారాలా కనిపిస్తూ ఉంటాయే తప్ప పెళ్ళైన ఫీలింగ్ అయితే రాదు. అయినా ఈ మనిషికి చెప్పాను, ఈ ఫోటో ఫ్రేమ్ కట్టించి పెట్టకురా బాబు, జీవితం మీద విరక్తి వచ్చేస్తుంది అని. నా మాట వింటాడా? అలా వింటే నా మొగుడు ఎందుకు అవుతాడు అని తిట్టుకుంటూ కొంచెం పక్కకి చూడగా అక్కడ సోఫాలో కాలు మీద కాలు వేసుకుని కూర్చుని ఆమె వైపు సీరియస్గా చూస్తూ కనిపించాడు ఆకాష్. అతని మొహంలో కోపం చూసిన దాదరికి కొంచెం భయం వేయగా, వామ్మో, వీడు ఇక్కడే ఉన్నాడా? వీడిని చూసుకోకుండా అనవసరంగా వాగేసినట్లున్నానే అని అనుకుంటూ ఏమీ తెలియనట్లు మళ్ళీ దుప్పటి ముసుగెట్టేసింది ఆమె. అది చూసి మరింత సీరియస్ అవుతూ ఆంటీ అంటూ పిలిచాడు ఆకాష్. కిచెన్లో పనిచేసుకుంటూ ఉన్న సుగుణకి ఆ పిలుపు వినిపించడంతో కంగారుగా పైకి వెళ్ళి చెప్పండి బాబు అంటూ అతన్ని అడిగింది.
మేడం గారు నిద్ర లేచారు. త్వరగా ఫ్రెష్ అయ్యి కిందకి వచ్చి టిఫిన్ చేయమనండి. నాకు 9:30కి షూటింగ్ ఉంది. ఈ లోపల మేడం గారు తమ పనులన్నీ పూర్తి చేయాలి. లేదు అంటే ఏం చేస్తానో ఆవిడకి బాగా తెలుసు. ఆ పరిస్థితి తెచ్చుకోవద్దని కొంచెం సీరియస్గా చెప్పండి అంటూ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆకాష్. ఆ మాటలన్నీ విని ఎదురుగా నేను పక్కన తను ఉండగా డైలాగ్ డెలివరీ కోసం మరో మనిషి అవసరం ఎందుకు వచ్చిందబ్బా అని మనసులో అనుకుంటూ ఉన్న ఆమెకి ముందు రోజు జరిగిన సంఘటన అంతా ఒక రీల్ లాగా బుర్రలో గిర్రున తిరగడంతో, ఓహో, సార్ గారి మీద కోపంతో నేను మంచులో తడిచాను అని ఈయన గారు ఇప్పుడు నా మీద యుద్ధం ప్రకటిస్తున్నారా? ఆయన ఆ ముష్టి మొహానికి ముద్దులు పెట్టి ఇంటికి వచ్చి నాతో ముష్టి యుద్ధం చేయడానికి సిగ్గుండాలి. అయినా ఈయన గారికేనా కోపం, పౌరుషం, రోషం? ఏ నాకుండవా? నాకు ఉన్నాయి. నా కళ్ళ ముందే దానికి ముద్దు పెడతావా? దాని మూతి 3 చెక్కలయ్యే వరకు నేను ప్రశాంతంగా ఉండేది లేదు. నిన్ను మనశ్శాంతిగా ఉండనిచ్చేది లేదు అని మనసులో అనుకుని మరింత టైట్‌గా ముసుగు పెట్టింది ధాత్రి. అది చూసి నటించింది చాలు, ఇంక లెగండమ్మా. సార్ చెప్పారు కదా! వినిపించింది కదా! ఆయన వెళ్ళడానికి ఇంకా అరగంట మాత్రమే టైం ఉంది. ఈ టైంలో మీరు రెడీ అయ్యి బ్రేక్‌ఫాస్ట్ చేయకపోతే అని సుగుణ అంటూ ఉంటే, హా! చేయకపోతే ఏం చేస్తాడట? అంటూ ముసుగు తీసి అడిగింది ధాత్రి. ఏముంది? రాత్రి డాక్టర్‌ని పిలిపించి అటు 2, ఇటు 2 డాక్టర్ వద్దంటున్నా సరే ఇంజెక్షన్లు పొడిపించారు. ఇప్పుడు తినే అవసరం లేకుండా శక్తినిచ్చే సిలైన్లు ఏవైనా తెప్పించి ఒంటి నిండా సూదులతో గుచ్చి నరాల్లోకి ఎక్కిస్తారు అంటూ చెప్పింది సుగుణ. ఆ మాటతో జరగబోయే ప్రమాదాన్ని గుర్తించిన ధాత్రి ఒక్క క్షణంలో లేచి కంగారుగా వాష్రూంలోకి పరుగు తీసింది. అది చూసి చిన్నగా నవ్వుకుంది సుగుణ. అలా ఫ్రెష్ అయి వచ్చిన ధాత్రి తన గది దాటి బయటికి రాగా అక్కడ హాల్లో కూర్చుని పేపర్ చదువుతూ కనిపించాడు ఆకాష్. ఎక్కడైనా పెళ్ళం అలిగితే బుచ్చగిస్తారు, బతిమలాడతారు, క్షమించమంటూ ప్రాధేయపడతారు. అంతేగాని వీడేంటి నాకన్నా ఎక్కువగా బిగించుకుని కూర్చున్నాడు? కనీసం ఒక్క మాటైనా హెల్త్ ఎలా ఉంది అని అడగాలనిపించడం లేదా? అది పెట్టిన ఒక్క ముద్దకే అంత టెంప్ట్ అయిపోయి నాకు దూరం అయిపోతున్నాడా ఏంటి అని మనసులో అనుకుని ఒక్క క్షణం తన ఆలోచనకి తనని తాను తిట్టుకుని, చిచి, ఆ ఆకాశం అలాంటి వాడు కాదు. ఎప్పటికీ నన్ను వదిలి మరో ఆడదాని జోలికి పొరపాటును కూడా వెళ్ళాడు. అందులోని ఆ మేఘన దగ్గరికైతే అస్సలే వెళ్ళడు అని ఆమె మనసులో అనుకుంటూ వచ్చి డైనింగ్ టేబుల్ ముందు కూర్చుంది. టిఫిన్ వడ్డించిన టిఫిన్ వడ్డించిన అమ్మ అడిగింది సుగుణ. మిస్ సార్ని పిలువు అంటూ కళ్ళతోటే సైగ చేసింది ధాత్రి. ఎంత కోపం ఉన్నా సరే ఒకరిపై ఒకరు చూపిస్తున్న ప్రేమను చూసి ముసిముసిగా నవ్వుకుంటూ సరే అన్నట్లు తల ఊపి బాబు టిఫిన్ అంటూ పిలిచింది సుగుణ. ఆ మాటతో చదువుతున్న పేపర్ అక్కడే పెట్టేసి వచ్చి చైర్లో కూర్చుని ఎదురుగా ఉన్న బౌల్లోని ఇడ్లీ తీసి ధాత్రికి వడ్డించి తను మాత్రం పూరి పెట్టుకున్నాడు ఆకాష్. అది చూసి కోపంగా సుగుణని చూస్తూ నాకు ఇడ్లీ వద్దు ఆంటీ, పూరి కావాలి అంటూ చెప్పింది ధాత్రి. పెట్టింది పెట్టినట్లు తినకపోతే పళ్ళు రాలిపోతాయి. పళ్ళు కొరుకుతూ వచ్చింది ఆకాష్ నుండి ఆ సమాధానం. ఇప్పుడు ఆకాష్ ఏం చెబుతున్నాడు? ధాత్రి పూరి కోసం ఎంత గొడవ చేయబోతుంది తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేయాలి. మరి వెయిట్ చేస్తూ ఉండండి. అలాగే ఈ పార్ట్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.